వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఎలా ఉంది, దాంతోపాటు వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్లో వర్ష ప్రభావం ఏ విధంగా కొనసాగుతా ఉంది, దాంతోపాటు అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కృష్ణ చెప్పండి, ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఏ విధంగా కొనసాగుతా ఉంది, అధికారులు చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆనంద్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పటికే తడిసి ముద్దైంది. నదులు, వంకలు, వాగులన్నీ పూర్తిగా నిండినాయి. ఈ వర్షం ఇలాగే కొనసాగినట్టయితే మత్తడి పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఇప్పటికైతే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినారు. నిన్న సమ్మక్క సారక్క బ్యారేజ్ ఓపెన్ చేయడం వల్ల గోదావరి యొక్క నీటి మట్టం కూడా పెరిగింది. ఇక చూసినట్టయితే జనగామ జిల్లాకు వెళ్ళినట్టయితే జనగామ జిల్లా నుంచి సూర్యాపేటకి వెళ్ళే ఏదైతే రహదారిలో ఉన్న వంతెనలు ఉన్నాయో ఆ వంతెల నుంచి నీరు ప్రవహించడం వల్ల ఆ రహదారులను బంద్ చేసినారు. కొన్ని గంటల పాటు ఆ రహదారిని బంద్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక చూసినట్టయితే మహబాద్ నుంచి ఇల్లందు పోయే దారిలో కూడా వంతెనలు లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వల్ల అటు నుంచి కూడా రాకపోకలు బంద్ అయినాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు. ముందు వరంగల్లో చూసినట్టయితే వరంగల్ చుట్టుపక్కల చెరువులన్నీ ఇప్పటికే నిండినాయి. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు మునిగే అవకాశం ఉండడం వల్ల మన విజువల్స్ లో చూడొచ్చు అధికారులు గేట్లను ఇంతకుముందే ఎత్తివేశారు. ఇక భూపాలపల్లి జిల్లా చూసినట్టయితే బొగ్గు గనుల్లో ఉత్పత్తి కూడా బంద్ అయింది. లోపలికి అంటే బొగ్గు గనులకి ప్రవేశం నిలిపివేశారు. ములుగు చూసినట్టయితే ములుగు ఏదైతే అడవి ప్రాంతం ఉందో అక్కడ గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం వల్ల మొత్తం రాకపోకలు బంద్ అయినాయి. చెట్లు కూలిపోయి రహదారులన్నీ బంద్ అయినాయి. ఆనంద్ కృష్ణ, మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇంకా ఈ వాయుగుండ ప్రభావం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది? వాతావరణ శాఖ అయితే ఇంకా 3 రోజులుగా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కనుక అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే గిరిజన ప్రాంతాలు అయితే ఉన్నాయో ములుగు, ఏటునాగరం, వాజేడు, వెంకటాపురం, వాజేడులో ఉన్న భూగత జలపాతాన్ని కూడా సందర్శకులను నిలిపివేశారు. ఇక ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈ స్కూళ్ళకు కూడా. కృష్ణ, మరి ఈ యొక్క వర్షపాత ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తకు అంటే ఈ యొక్క వర్షపాత ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏ విధమైనటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? సంబంధిత పోలీస్ శాఖ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ, గ్రామ పంచాయతీ వారు కానీ ఎలాంటి ఇబ్బంది కాకూడదు. ప్రజలు ఎలాగో అంటే గత సంవత్సరం చూసినట్టయితే భారీ వర్షాల కారణంగా చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే మేడారం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఒక్కసారిగా 3 వాగులు పొంగడం వల్ల ఊర్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి మంత్రి సీతక్క దగ్గర నుండి చర్యలు తీసుకుంటున్నారు. నిన్న కూడా ములుగు కలెక్టర్ అయిన రాహుల్ గోదావరి పరివాహ ప్రాంతానికి వెళ్లి ఇక్కడ పరిస్థితి ఏంది, కట్ట తెగే అవకాశం ఉందా లేదా పరిశీలించడానికి. కృష్ణ, మరి లాస్ట్ ఇయర్ మనం చూసాం హనుమకొండ ప్రాంతం మొత్తం కూడా నీటితో కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి లాస్ట్ ఇయర్ కి సంబంధించి అలా జరగడం వల్ల ఇప్పుడు ఈ వర్షపాత ప్రభావం దాని మీద పడే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆనంద్, గత వర్షాకాలం చూసినట్టయితే హనుమకొండ, నయీం నగర్, గోపాల్పురం ప్రాంతాల్లో కొన్ని నాలలు ఆక్రమణకు గురవడం వల్ల అక్కడ మొత్తం మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. కానీ ఇప్పుడు మాత్రం అధికారులతో గట్టి చర్యలు తీసుకున్నారు. ఏవైతే ఆక్రమణకు గురైన నాలా ప్రాంతాలు ఉన్నాయో వాటిని కూలగొట్టేసి మళ్ళీ నాలాలు నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం మాత్రం అలాంటి ఇబ్బందులు జరగవని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆనంద్ కృష్ణ, మరి ఫైనల్ గా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్ష తగ్గిందా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం చూసినట్టయితే రాత్రి భారీగా వర్షం కురిసింది. ఇప్పుడు కొద్దిగా ఒక 2 గంటల నుంచి అయితే వర్షం గెలిచిందని చెప్పుకోవచ్చు. కానీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలెవరు చెరువులోడ్డులకు కానీ నదుల వద్ద కానీ పోవద్దని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నారు. ఇక చూసినట్టయితే ఈ చెరువులు, కుంటల వద్ద పోలీసులు కూడా గస్తీ ఏర్పాటు చేశారు. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణ.